ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో ఆదివారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మార్నింగ్ లవర్స్ ద్వారా యేసయ్య ప్రేమగల మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకై సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఆదివారం ప్రభు సన్నిధిలో ఆయన మాటల కొరకు శ్రద్ధ, ఆయన మాటల కొరకు ఆసక్తి, ఆయన మాటల కొరకు పరిగెత్తుతున్నారా? ప్రభు కృప మీతో ఉండి ఆయన మాటలు వినటంలో ఉన్న ఆశీర్వాదాన్ని ఆయన మనకి నేర్పిస్తాడు, అనుభవించేటట్లుగా చేస్తాడు. ఈరోజు మేము అనుభవిస్తున్నాం ఆయన మాటల్లో ఉన్న ఆశీర్వాదాన్ని. భక్తుడైనటువంటి సొలొమోను జ్ఞాని ఒక మాట చెప్తున్నాడు. సామెతలు 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన నాకు బోధించుతూ నాతో ఇట్లనెను, నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొననేమో, నా ఆజ్ఞలను గైకొనేలా నీవు బ్రతుకుతావు. దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన బోధను నీ విని ఆయన మాటలు నీ హృదయంలో పట్టుకున్నట్లయితే, ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే బ్రతుకుతావని వింటారు. ఈ చెవు నుంచి ఈ చెవుకు వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అనుసరించి నడవరు, బోధలో ఉన్న శ్రేష్టత ఆశీర్వాదాన్ని అనుభవించరు. అనుసరించి నడవటం ద్వారా ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు చెప్పింది చేయటం ద్వారా దీవెన ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలను మనం అంటాం, రే చెప్పిన మాట వినరా, చెప్పిన మాట వినరా, నేను చెప్పింది వింటే ఇది జరిగేది కాదు కదా, ఎందుకురా చెప్పిన మాట వినో, మాట పెడచెవుని పెడతావు, దురద చెవుల్లాగా ఉంటావు, వినవేరా, ఎంత కీడు జరిగేదా నేను చెప్పిన మాట వింటే, ఇంత నష్టం జరిగేదా చెప్పిన మాట వింటే, వింటావా నేను చెప్పింది వినవగా, పిల్లల మీద ఇసుక్కుంటావు. అట్లాంటప్పుడు మాట విననప్పుడు దేవుడు కూడా మనతో అంటాడు, నా ప్రియ దేవుడు, నా కుమార, నా కుమార్తె, ఇదిగో నా మాట విను, ఇదిగో ఈ ఆదివారం నా మాట విను, ఇదిగో మార్నింగ్ లవర్స్ ద్వారా నా మాట విను, నేను చెప్పింది విను. కీడు నుంచి దూరంగా ఉంటావు, నష్టం నుంచి దూరంగా ఉంటావు, శాపం నుంచి దూరంగా ఉంటావు, రోగం నుంచి దూరంగా ఉంటావు. ఇదిగో నువ్వు బ్రతుకుతావు, నా కుమార్తె, నా కుమారుడా, నా మాట విను అని దేవుడు చెప్తున్నాడు. నీ హృదయంలో ఈ మాటలు పట్టుకో, ఈ ఆజ్ఞలను అనుసరించు, విను, నువ్వు బ్రతుకుతావు, నా కుమారుడా, నా కుమార్తె. అమెరికాలో జోర్దాన్ అనే సహోదరుడు కిలార్నట్టు సంగీతం నేర్చుకోవాలని ఆశ కలిగి వాళ్ళ తాతగారి దగ్గర పోయాడంట. వాళ్ళ తాతగారు మంచి సంగీతం విద్వాంసుడంట, బాగా సంగీతాన్ని నేర్పించగలిగినాడు, వాయించగలిగినాడు. వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి అడిగితే, సరేరా బాబు నేర్పిస్తానరా అని చెప్పేసానంటే, తను నేర్చుకోవడానికి వెళ్తా ఉన్నాడు. వాళ్ళ తాతగారు, అరా చూద్దాం, ఇలా చేయరా, ఇలా వాయించాలరా, ఇదిగో క్లాసు, ఇదిగో ఈ పాఠం నేర్చుకో, ఇలా చేయాలంటే తాను అంత ఇంట్రెస్ట్ చూపించలేదంట. ఆయన చెప్పింది వింటున్నాడు కానీ దాన్ని చేయలేకపోతున్నాడు, అనుసరించలేకపోతున్నాడు. రాను రాను పెద్ద అయిన తర్వాత దాన్ని కిలారినట్టు వాయించాలన్నది కానీ దాన్ని సరిగ్గా నేర్చుకోలేకపోయాడు. ఎందుకయ్యానంటే వాళ్ళ తాతగారు చెప్పినట్లుగా నడుచుకోవాలా, చెప్పినట్లుగా చేయలే. అందువల్ల తనతో పాటు పెద్దోళ్ళు, తనతో పాటు నేర్చుకున్న వాళ్ళు బాగా వాయిస్తూ పలు చోట్ల బాగా మంచి పేరు తెచ్చుకుంటుంటే ఇతనికి బాధ వేసింది. నేను కూడా మా తాత మాట విన్నట్లయితే నేను కూడా ఎట్లానే మంచిగా వాయించేవాడిని కదా, ఈరోజు నేను కూడా మంచి స్థాయిలో ఉండేవాడిని కదా అని చెప్పేశాను. తను దేవుని తెలుసుకున్నాక దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నప్పుడు ఆయన అంటాడు కదా, దేవుని మాటలు వింటే ఎంత ఆశీర్వాదం. మా తాతగారు మాట వినకుండా నేను నష్టపోయి ఈ రోజున చిన్నచూపుగా చూడబడుతున్నాను. అలాగనే నా తండ్రి అయిన దేవుని మాట వినుకుంటే ఇంకా అవమానాలు, నష్టాల్లోకి వెళ్ళిపోతాను. ఈరోజు దేవుని వాక్యంలోనికి నేను నడుచుకుంటూ ఆయన జ్ఞానాన్ని నేను నేర్చుకుంటాను, నేను తెలుసుకుంటాను అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుని మాట వింటావా? వినకపోతే తర్వాత అయ్యో ఈ ఉపదేశాన్ని నేను ఎలా త్రోసివేసితనని ఏడుస్తావు, బాధపడతావు. దేవుని బిడ్డలారా, దేవుని మాట వినండి. దేవుని మాట విన్న భక్తులు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు చెప్పింది చేసి ఆశీర్వదించబడ్డారు. ఈరోజు నీ కుటుంబంలో నువ్వేదన్నా దేవుడు చెప్పింది చేయట్లేదేమో, దానివల్లే ఈ కీడులు జరుగుతున్నాయేమో, దానివల్ల ఈ నష్టాలు జరుగుతున్నాయో, అందుకే నువ్వు డెవలప్ అవ్వలేకపోతున్నావేమో, అందుకే నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావేమో, అయ్యో దేవుడు చెప్పింది చేయలేకపోతున్నానని బాధపడుతున్నావు. ఈరోజు ఒక తీర్మానం చేసుకొని దేవుడు చెప్పింది చేస్తానని ఒక పట్టుదల తీర్మానం చేసుకొని ఆయన వాక్యంలో, ఆయన జ్ఞానంలో నడవటానికి ప్రార్థన చేయి. నాతో ఏకీపించి ప్రార్థనలు. సర్వకృపనిందుకు యేసు ప్రభువా, నీ కృప తోడుగా ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు వాక్యంలో నడవటానికి, వాక్యం చెప్పినట్లుగా చేయటానికి, నీ మాటను అనుసరించడానికి ఓ చక్కని తీర్మానంతో నీ బిడ్డలు ఉండటానికి నీ కృప దయచేయమని, ఆశీర్వదించమని, వారి కుటుంబాల్లో నీ మాట వినకపోవటం వల్ల జరిగే కీడుల నుంచి విడుదల పొందటానికి ఈరోజే నీ మాటలు వినటానికి నీ బిడ్డలు ఒక తీర్మానం చేసుకుంటుండగా
ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.